హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఎగ్ కీమా మసాలా కర్రీ ఎలా చేయాలి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొయ్యి మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కుతూ ఉండగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా నేను వేరే పొయ్యి మీద 6 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నానండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాల పాటు. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటా, అవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న టమాటాను ఒకసారి చెక్ చేసుకుందాం. టమాటా ఉడికిందా లేదా అనేది చూసుకొని 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇందులో అన్నీ వేసుకొని 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై అయిన దాంట్లో ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ని తురుముకోవాలండి. ఇక్కడ ఇలా నేను 6 ఎగ్స్ని తురిమేసుకున్నాను. ఇలా తురుముకున్న ఎగ్స్ని మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఈ రెండింటిని ఇప్పుడు వేసుకుందాం. ఇలా ఈ రెండింటిని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న కర్రీని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఫైనల్గా ఉన్న ఎగ్ని మళ్ళీ వేసేసుకున్నాను. ఇదండి ఇవాల్టి వ్లాగు. నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.